కిక్కు చిరంజీవి చాలా కష్టపడ్డారు. చాలా ఇష్టపడి, అంటే ఆవిడ భార్యగా ఏదో బిహైండ్ ఉందని అని చెప్పి ఇందాక చెప్పారు. ఎప్పుడు బిహైండ్ లేదమ్మా, ఆవిడ ఫ్రంటే ఉంది. కొంచెం ఆవిడికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆయన ఉన్నాడమ్మా. సో అది బాగా ఆవిడ చేశారు. ప్రతి దాంట్లోనూ అంటే చాలామంది చాలా ఇబ్బందులు పెట్టినా కూడా అన్ని ఇబ్బందుల్ని అధిగమించి పర్ఫెక్ట్గా వచ్చారు. ఈ మధ్య చూసుకుంటే చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. మా ఇంటి బంగారం కానీ, కొరియన్ కనకరాజు కానీ, ఇవాళ ఇరుముడి కానీ, ఇట్లా చూసుకుంటే వరుసగా సినిమాలు వరుస సక్సెస్లు ఉన్నాయి. అటు ఇంగ్లీష్ చూస్తేనేమో స్పైడర్ మ్యాను, ఒడిస్సీ అవి ఉన్నాయి, హిందీ సైడ్ హిందీ ఉన్నాయి. సో ఇవాళ ఎగ్జిబిటర్స్ ఒకప్పుడు ఆకలి అని చెప్పి అన్నార్థుల్లాగా బాధపడే ఎగ్జిబిటర్స్ ఇవాళ చూస్ చేసుకుని ఏది ఎక్కువ కలెక్షన్ వస్తుందో ఆ సినిమా వేసుకునే స్థాయికి మారింది ట్రెండు. అలాగే థియేటర్లకు జనం రావటం మొదలెట్టారు. ఇదే కాకుండా ఒక సెంటిమెంట్ ఏంటంటే కొరియన్ కనకరాజు, మా ఇంటి బంగారం, ఇరుముడి, అలాగే సీతారామం, ఇలా ఈ సినిమాలన్నీ ఈవెన్ కమల్ హాసన్ గారికి దశావతారం తర్వాత విక్రమిట్టిస్టు, ఇవన్నీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి టైటిల్ ఇచ్చి పబ్లిసిటీ క్లియరెన్స్ తీసుకుని సెన్సార్కి వెళ్ళి రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయండి. అదే కోవలో ఈ కిక్కు చిరంజీవి కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచినే వస్తుందండి. సో ఆ సక్సెస్ బాటలో డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవ్వాలి, అవుతుంది, దాంట్లో డౌట్ ఎక్కర్లేదు. వాళ్ళు పడిన కష్టం పైన భగవంతుడు పంచభూతాలు చూస్తాను ఉంటే డెఫినెట్గా వాళ్ళకి తగ్గ ప్రతిఫలం డెఫినెట్గా లాభం ఇస్తారు. సో ఒక భర్తని హీరోగా నిలబెట్టి అది ఉండటం కోసం ఆవిడ ఎంత ఫైట్ చేసింది, ఎంత కష్టపడింది అని చూసాం. సరే, ఇందాక అయ్యంగార్ గారు కూడా చెప్పారు బకరాలు వస్తాయి, అది అయిపోతాయి, ఇది అయిపోతాయి అని. నాకు ఫస్ట్ వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు అమ్మ నువ్వేం చేస్తావన్న, ఏదో బ్యూటీ ఇది పెట్టుకున్నా అండి అన్న. సరే, తను అడిగా మీరేం చేస్తారు, నాకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది. అయితే పర్లేదు అన్న, తేడా కొట్టినా కూడా ఇద్దరు మళ్ళీ హ్యాపీగా బతకగలరు. ఇదే చెబుతాం. డెఫినెట్గా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా మాకు సక్సెస్ పర్సంటేజ్ కేవలం 5 to 8%, 92 to 95% ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది. కానీ ఇండస్ట్రీ బతుకుతాంది నాట్ ఫర్ ద 5 to 8% సక్సెస్ మీద బతకట్లేదండి, బతికేది 92 to 95% ఫెయిల్యూర్ మీద ఇండస్ట్రీ బతుకుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళము ఆ ఫెయిల్యూర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లస్ ఇండస్ట్రీలో ఇవాళ ఎవరైనా చూస్తే ఒక రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి వచ్చారా, తేజ గారు ఒక చిత్రం నుంచి వచ్చారా, కృష్ణవంశీ గారు గులాబీ నుంచి వచ్చారా, ప్రతి ఒక్కడో ఒక చిన్న సినిమా నుంచి వచ్చాడు. ఆ చిన్న సినిమా నుంచి వస్తేనే వాళ్ళే స్టార్లు అవుతారు. డెఫినెట్గా ఈ కిక్కు చిరంజీవి కూడా హీరోగా తనకు మంచి లైఫ్ వచ్చి, డైరెక్టర్ కూడా పాపం తను చాలా కష్టపడ్డాడు. వీళ్ళందరూ టీం కష్టపడింది. వీళ్ళ కష్టం వృధా పోకుండా మీడియా పరంగా మీకు ఎంతో బాధ్యత ఉంది. డెఫినెట్గా ఈ చిన్న సినిమాలను రక్షిస్తే, ఈ సినిమాలు బతికితేనే ఫ్యూచర్ జనరేషన్స్కి, ఫ్యూచర్ దీనికి వీళ్ళందరూ స్టార్స్ అయ్యి పనికొస్తారు. డెఫినెట్గా మీ అందరు కోఆపరేషన్ ఉంటుందని, వీళ్ళ పడిన కష్టానికి డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెంటిమెంట్లో కిక్కు చిరంజీవి కూడా యాడ్ అవుతుందని నమ్ముతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. నా మరి కిక్కు చిరంజీవిని మన అందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ శుభసాయి వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్ఎస్ వెంకట. మా కొత్త వాళ్ళందరినీ